రైట్. బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. సో వెంకటరెడ్డి గారు తన పదవీ కాలంలో రంగనాథ్ గారు చెప్పినటువంటి దాదాపుగా ఒక 1,50,000 కోట్ల రూపాయలు వెళ్ళినటువంటి ప్రభుత్వ భూములు కావచ్చు, చెరువులు కావచ్చు, ఈ ప్రభుత్వ ఆస్తులను కావచ్చు, వీటన్నింటినీ అన్యాక్రాంతం కాకుండా కాపాడామని చెప్పారు. అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 అండ్ 48A స్ఫూర్తితో పనిచేశాము అని రంగనాథ్ చెప్తున్నారు. ఎందుకు మరి బీజేపీ అసలు హైడ్రా అనేటువంటి సంస్థనే రద్దు చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ని తెర మీదకి తీసుకొచ్చింది? ఏంటి హైడ్రాతో జరుగుతున్నటువంటి నష్టం ఏంటి? ఒకటే మేడం, మిత్రులు కాంగ్రెస్ బీఆర్ఎస్ మిత్రులు మాట్లాడినారు, విశ్లేషకుడు రామ్మోహన్ గారు కూడా చాలా చక్కగా చెప్పడం జరిగినటువంటిది. ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే, హైడ్రా అనేటువంటి దాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకొని చేసినటువంటి అక్రమాలు కానీ, అవినీతి కానీ, కేటాయింపులు కానీ, వీటన్నిటిని 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఏం జరిగిందో కాంగ్రెస్ చెప్తుంది, కాంగ్రెస్ పాలనలో ఏం జరుగుతుందో బీఆర్ఎస్ చెప్తుంది. మీరు పెట్టిన చర్చకు ఒక సారాంశం దొరికింది, ఒక రిప్లై దొరికింది, ఒక రకమైనటువంటి రిజల్ట్ మనకు వచ్చింది. ఈ రెండు పార్టీలు అక్రమాలు, అవినీతి, భూమి కేంద్రంగా పనిచేస్తాయి, స్వార్థ ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం అవినీతి కోణం లోపల పనిచేస్తాయి అనేటువంటి చాలా స్పష్టంగా కనపడ్డది. ఇప్పుడు దీంట్లో మేము చెప్పేటువంటి మేమే పాలించలేదు తెలంగాణని, మేము చేసినటువంటిది ఏం లేదు. రెండు, ఈ ఏదైతే ఒక తీసుకున్నారో ఉద్దేశాలు మంచిదే కావచ్చు, నేను కాదను. ఇప్పుడు హైడ్రాకి సంబంధించిన ఉద్దేశాలు కానీ దాన్ని దుర్వినియోగం చేసుకోవడానికి ఉపయోగించినటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. దీంట్లో పెద్దవాళ్ళకు ఒక న్యాయము, పేదలకు ఒక న్యాయం కనపడుతుంది. గండిపేట లోపల పైన ఉన్నటువంటి గండిపేట పరిహార ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళ లిస్ట్ ఎవరిది? ఇప్పుడు చాలా మంది లిస్ట్ చెప్పినారు కదా వాళ్ళు, ప్లస్ ఇంకా రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి వాళ్ళు, ఇప్పుడు సబితా ఇందర్రెడ్డి కుటుంబము, మహేందర్ రెడ్డి కుటుంబము, రకరకాలు, వీళ్ళందరూ కూడా గతంలో టీఆర్ఎస్ లో పనిచేస్తున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉంటారు, కాంగ్రెస్ లో ఉన్నారు, భూమి కేంద్రంగా వీళ్ళు పనిచేస్తారు. దీని గురించి ఎందుకు చర్చ జరుగుతలేదు? మేము అడుగుతున్నది, భారతీయ జనతా పార్టీ అడుగుతున్నటువంటి సూటి ప్రశ్న, ఒకరికి ఒక రకంగా ఇంకొకరికి ఇంకో రకంగా చేసేటువంటి పరిస్థితి వల్ల కాంగ్రెస్ చేసింది, బీఆర్ఎస్ పార్టీ చేసింది. అది 60 ఫ్లోర్లు ఎట్లా వస్తాయండి, 70 ఫ్లోర్లు ఎట్లా వస్తాయండి? నిజానికి తెలంగాణ హైదరాబాద్ చుట్టూ కూడా 200 కిలోమీటర్ల భూభాగం ఉన్నటువంటి పరిశ్రమల ఎట్లా ఇచ్చిన 60? అది ఏం జరుగుతుంది అసలు? వాళ్ళు చేసినారు, రేవంత్ రెడ్డి గారు అదే పద్ధతిలో వెళ్తున్నటువంటిది. అంటే నేను చెప్పదలసిన పాయింట్ ఏంటంటే, ఈ రెండు పార్టీలు కూడా, హెచ్ఎండిఏ కేటీఆర్ గారి దగ్గర ఉంది, ఇప్పుడు హెచ్ఎండిఏ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది, వేరే వాళ్ళకి ఇయలే. అసలైన రంగు, అసలైన కలర్ఫుల్ కనపడేటువంటి, కాసులు కనపడేటువంటి ఈ రెండు ఈ విభాగాన్ని ఇద్దరు కూడా అట్టి పెట్టుకుని నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నట్టుంది. మేము అడుగుతున్న సూటి ప్రశ్న ఏంటంటే, పెద్దవాళ్ళకు ఒక న్యాయము, చిన్నవాళ్ళకు ఒక న్యాయము, పేదలకు ఒక న్యాయం అనే దానికి చెప్పేటువంటి మొదటి ఆరోపణ భారతీయ జనతా పార్టీ సల్కం చెరువులో మజ్లిస్ పార్టీ శాసనసభ నేత యొక్క కాలేజీ, ఫాతిమా కాలేజీకి మా మిత్రుడు అయ్యో చెప్తున్నాడు, కోర్టులు ఉన్నాయి, కేసులు ఉన్నాయని. మీరు ఇచ్చింది టైం ఇచ్చినారు. ఆనాడు ఏం చెప్పినాడు హైదరాబాద్ కమిషనర్, ఏం చెప్పినాడు రంగనాథ్ గారు, ఇప్పుడు ఈ సమ్మర్లో అయితే క్లాసులు అయిపోతాయి, మేము వాటిని షిఫ్ట్ చేస్తామన్నారు. కాబట్టి నేను అడుగుతున్న ప్రశ్న, పూర్తి చెరువులో ఉంది అది. దీనిని ఏం చేసినారు ఇప్పుడు? దాన్ని సర్వే ద్వారా ప్రయోగించి, ఎందుకంటే వాళ్ళ యొక్క అతి ఆత్మబంధువు అక్కడ మజ్లిస్ పార్టీ, బీఆర్ఎస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ ఆత్మబంధువు, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ కు ఆత్మబంధువు. ఈ రెండింటి మధ్యన ఏంటంటే వాళ్ళ యొక్క వ్యాపారాలు నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చివరికి ఏం చేసినారు? ఇప్పుడు కాలేజీకి సంబంధించి, ఆ చెరువుకు సంబంధించి, సల్కం చెరువుకు సంబంధించినటువంటి దాంట్లో ఎఫ్టీఎల్ మార్చినారు, బఫర్ జోన్ మార్చి కొత్త సర్వే రిపోర్ట్ ఇచ్చి ప్రజెంట్ చేసినటువంటి కోర్టులో ప్రజెంట్ చేసినారు. అది బాధాకరమైనటువంటి అంశం. ముందు ఒక రకంగా మాట్లాడినాడు రంగనాథ్ గారు, ఇప్పుడు ఎట్లా వచ్చింది? చెరువుల్లో కనపడుతుంది కదా. అంటే రాజకీయ ప్రయోజనాల కోసం పేదలకు ఒక న్యాయము వీళ్ళు చెప్తున్నారు కదా, ఈ రెండు పార్టీలు చెప్తున్నాయి కదా, మేము పేదల కోసం పనిచేస్తున్నాము, పేదలను ఉద్ధరించడానికి పుట్టాము అనేటువంటి దాని కింద ఎవరి కేంద్రంగా మీరు పనిచేస్తారు అనేటువంటి వాళ్ళ స్పష్టత కనపడుతున్నటువంటిది. వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ ని, బీఆర్ఎస్ ని పేదల కోసం పనిచేస్తున్నాము అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారని చెప్పారు కదా, బీజేపీ కూడా అదే చెప్తుంది కదా, పేదల కోసమే పనిచేస్తున్నాము అని చెప్తుంది కదా. మరి మీరు ముంబైలో ధారావి ప్రాజెక్టు, అక్కడ కొన్ని వేల మంది పేదలు అక్కడ నివసిస్తూ ఉన్నారు, గుడిసెలు వేసుకొని ఉంటా ఉన్నారు. మరి అదానికి కట్టబెట్టడం కోసం, ఆ 1000 ఎకరాల భూమిని అదానికి కట్టబెట్టడం కోసం వాళ్ళందరినీ కూడా నడిరాత్రి పంపించలేదా, తరలించలేదా? మీరు వాళ్ళందరినీ అక్కడ నుంచి వెళ్ళగొట్టలేదా? అంటే మీ రాష్ట్రానికి ఒక సిద్ధాంతం ఉంటుందా బీజేపీ? ఇప్పుడు మనం మాట్లాడుతున్నది తెలంగాణ ఇష్యూ. సబర్మతిలో ఏం జరిగింది, బాంబేలో ఏం జరిగింది, బెంగళూరులో ఏం జరిగింది అంటే చర్చ కాదు. అంటే తెలంగాణలో ఒక సిద్ధాంతం ఉంటుంది, ముంబైకి వెళ్తే ఒక సిద్ధాంతం ఉంటుంది. ఏం చెప్తారు సార్ మేడం? దానికి సంబంధించిన సమాచారం నా దగ్గర లేకుండా నేను మాట్లాడాను. మీ దగ్గర ఉన్నట్టయితే మీరు చెప్తున్నారు, అది వేరే సంగతి.
కాబట్టి నాకు తెలిసిన సమాచారం తెలంగాణ రాజకీయాలకు సంబంధించి మాట్లాడుతున్నాము, దానికి మాత్రమే బదుల్ని సమాధానం చెప్తాను. మరి ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ లో సబర్మతి కూడా బుల్డోజర్ కల్చర్ ఉంది కదా, చెయ్యాలి కదా. మరి ఆ మీరైతే చేస్తారు. లే బుల్డోజర్ కల్చర్ ఉందా లేదా అనేటువంటిది కాదు కదా. అక్కడ ప్రజలు అయినా కూడా అనేక సార్లు అంత కల్చరు ఆ దాడి మేము పెడితే మమ్మల్ని ఎందుకు ఎన్నుకుంటున్నారు అనేది కూడా మీరు ఆలోచించాలి కదా. ఎందుకు ఎన్నుకుంటున్నారు? ఇవన్నీ ఆరోపణలు, రాజకీయ ఆరోపణలు పక్కకు పెట్టండి. ఇవాళ జరిగింది నేను ఎగ్జాంపుల్ చెప్తున్నటువంటి సల్కం చెరువు గురించి అడుగుతున్నాను. మీరు చెప్పండి సమాధానం. పోనీ వాళ్ళు చెప్పకపోతే ఎందుకు ఆపినారు అనేటువంటిది, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? నోట్లకెళ్ళి మాట ఎందుకు వస్తలేదు? ధరణి అన్నారు, భూభారతి అన్నారు, 1000 కోట్లు మాయమైపోయింది అన్నారు రేవంత్ రెడ్డి గారు. ఎక్కడ పోయి నేను అడుగుతున్నాను. ఇవంతా కూడా మ్యాచ్ ఫిక్సింగ్. ఒక్క కేసు కూడా పెట్టరు. మీకు కాళేశ్వరంలో అదే జరిగింది, ఈ కార్ రేసింగ్లో అదే జరిగింది, విద్యుత్ శక్తి కొనుగోలు అదే జరిగింది, మరి ఇట్లా ఫోన్ ట్యాపింగ్లో అదే జరిగింది, ఇప్పుడు ఇదే జరుగుతుంది. చెప్పాడు కదా రేవంత్ రెడ్డి గారు, గాలికి గజ్జగట్టుకొని చెప్పినటువంటి విషయాలు మనకు స్పష్టంగా ఉన్నాయి కదా. నేను రాగానే మేము ధరణి సముద్రంలో ఇస్తాము అన్నాడు, ఏదో అన్నాడు, సరిపోయింది. దానికి సంబంధించినటువంటి ఎవరి భూములు, వేలాది ఎకరాల భూములు ఎవరు మాయం చేసిండ్రు, ఎవరి ఖాతాలకు పోయినవి, ఏ రియల్ ఎస్టేట్ అకౌంట్లకు వెళ్ళిపోయినాయి, వ్యక్తులకు వెళ్ళినాయి చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేకపోతుంది? ఇప్పటికి కూడా ఆయన అంటున్నారు కదా, టీఆర్ఎస్ ప్రతినిధి అంటున్నాడు, వెంకటేశ్వర గారు అంటున్నారు, మీరు కేసులు పెట్టండి. అది కేసులు పెట్టారు, ఏం పెట్టరు. ఇదంతా కూడా రియల్ ఎస్టేట్ మాఫియా ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీలకు వెళ్ళి ఈ పార్టీలకు వస్తారు, ఈ పార్టీలకు వెళ్ళి ఆ పార్టీలకు జరిగిందే కదా ఇవాళ. అయితే నెక్స్ట్ కనుక బీఆర్ఎస్ కనుక అధికారంలోకి వస్తే అసలు ఈ హైడ్రా వ్యవస్థను తీసుకెళ్లి బంగాళాఖాతంలో పడేస్తారంటున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే కొనసాగిస్తారా? ఇప్పుడు వాళ్ళ చరిత్ర ఎందుకు? వాళ్ళు చేసింది అదే కదా, రియల్ ఎస్టేటే కదా. ఎన్ని భూములు ఎవరికి ఇచ్చినారో చెప్పమనండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పాలా? పెద్ద పెద్ద బడా రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఎవరెవరికి పేర్లు ఎందుకు అని చెప్తే బాగుండదు, మర్యాద ఉండదు. కానీ ఎన్ని ఇచ్చినారు? అతి చౌకగా ఇచ్చినారు కదా టీఆర్ఎస్ పార్టీ. వీళ్ళు అదే కదా పద్ధతి చేస్తున్నటువంటిది. కుటుంబ సభ్యులు, రేవంత్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు ఎక్కడ కట్టుకున్నా ఏమన్నారు. కాబట్టి దానికి మన చరణ్ కౌశిక్ గారు ఏం చెప్తున్నారు, కోర్టులో కేసులు ఉంటాయి కేసులు చాలా మంది అక్కడ ఆ పార్టీలో ఉన్నాయి, ఈ పార్టీలో కూడా రియల్ ఎస్టేట్ డిఎన్ఏ ఒకటే. కాబట్టి ఇవాళ ప్రజలను మోసం చేయడానికి ఒక రకమైనటువంటి వివాదాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకుని మేము నైట్ మార్కెట్ పెడతాము, ఇదే రకరకాలు చెప్తున్నారు. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? గండిపేటకి వెళ్ళి స్టార్ట్ చేయాలి. గండిపేటలో ఎవరు ఉన్నాయి? ఏ పార్టీలకు అతీతంగా చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఉండని, కాంగ్రెస్ ఉండని, టీడీపీ ఉండని, బీఆర్ఎస్ ఉండని, ఎవరైనా ఉండని, వాటి గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మూసి కింది భాగం అంటే ఏదైతే స్టార్ట్ అవుతుందో, గండిపేట స్టార్ట్ అయినాక ఉండేటువంటి ఎక్కడైతే ఉన్నదో వాళ్ళ భూముల మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ మీద దాడి పెట్టేటువంటి పరిస్థితి వాళ్ళ కనపడుతున్నటువంటిది. కాబట్టి ఇవాళ రాజకీయ ఉద్దేశాలు, ఆర్థిక ప్రయోజనాలు, అంతర్జాతీయ ప్రయోజనాలు, వాటి కేంద్రంగా ఇవాళ రెండు పార్టీలు, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ పనిచేసి ప్రజలను మోసం చేసేటువంటి ఒక డ్రామా కింద కనపడుతుంది తప్ప ఒక్క కేసు ఇంతవరకు 32 నెలలు అయింది. ఏ ఒక్క కేసులో కూడా ఏది బీజేపీ కూడా అది కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన వైఫల్యమే అంటారా? ఏది ఇప్పుడు జరిగేది అంత ఇది మరి అంతే కదా. వాళ్ళని సొక్కమా భూములు గండిపేటలో ఆక్రమించిందే వాళ్ళు కదా. గండిపేటలో అందరిగా ఉన్నాయి కదా. ఆస్తులకు ఆక్రమించేటప్పటికి బెదిరించేటప్పటికి ఆ పార్టీ ఈ పార్టీ అనేది ఏం లేదు. అన్ని పార్టీలు అధికారంలో ఉన్న వాళ్ళు అన్ని చేసినటువంటి మోసాలు మనకు కనపడుతున్నటువంటి విషయమే కదా. వాటి మీద చర్చ జరగాలి కదా. వాటి మీద చర్చ జరగకుండా చెప్పకుండా ఇప్పుడు నేను అడుగుతున్న మొదటి ప్రశ్న ఒకటే మేడం, ఒకటి ధరణిలో ఉండేటువంటి ల్యాప్సెస్ ఎందుకు చెప్పలేకపోయినాడు రేవంత్ రెడ్డి గారు అనేటువంటిది మాట్లాడినాడు కదా, ఎందుకు చెప్పలేకపోతున్నాడు? సల్కం చెరువు గురించి ఎందుకు చెప్పకపోతున్నాడు? సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, కోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి పక్కకు పెట్టామని. ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద కేసు ఉంటుంది, వివేక్ వారి మీద కేసు ఉంటుంది, ఇంకా రకరకాల వ్యక్తుల మీద కేసు ఉంటుంది. మరి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి నాయకుల పేర్లు ఎందుకు రావడం లేదు? కాబట్టి ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. ఇప్పుడు వాళ్ళు ఒక వర్షం చెప్పినారు, ఒక పార్టీ చెప్పినారు. ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉండేటువంటి వాళ్ళు చేసినటువంటి దురాగతాలు, ఆక్రమణలకు సంబంధించినటువంటి అంశాలు కూడా చర్చకు రావాలి కదా. కాబట్టి ప్రజలను ఒకరి మీద ఒకటి మాత్రం స్పష్టం, రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు చేసినటువంటి ఆరోపణలలో ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ రెండు దొందే కదా, రెండు కూడా చేసింది ఇదే కదా. వాళ్ళే చెప్పుకుంటున్నారు, వాళ్ళు ఇచ్చిన వాళ్ళు అధికారపూర్వకంగా చెప్తున్నారు. కొత్తగా ఏం లేదు అక్కడ. ఇప్పుడు మేము భారతీయ జనతా పార్టీ అంటే మేము అధికారం లేదు, మేము ఒక విమర్శ చేస్తే వాడికి ఆధారాలు లేవని మీరు కొట్టే పడేయచ్చు. కానీ వాళ్ళు చెప్తున్నటువంటి పేర్లతో సహా చెప్తున్నారు, ఆధారాలతో సహా చెప్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా సల్కం చెరువు గురించి ఒక డ్రామాలో మేడం ఇక్కడ చాలా స్పష్టంగా ఈ చెరువు అంశం విషయంలో చాలా స్పష్టంగా హైడ్రా రంగనాథ్ గారే చాలా స్పష్టంగా